హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాన్న. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, రేపటి కోసం అంటే రేపటి గురించి భయపడని వారు ఎప్పటికీ బాగుపడరు అనే అంశం మీద మాట్లాడబోతున్నా. ఈ క్షణం ఎంత అందంగా ఉందో, కానీ రేపు ఎలా ఉంటుందో అనే ప్రశ్న మనలో చాలా మందిని భయపెడుతుంది. ఆ భయమే కొంతమందికి బాధ్యతను నేర్పిస్తుంది. ఇప్పుడున్న సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రేపటి రోజున అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. పొదుపు చేయాలి అనే భయం ఉంటే రేపటి రోజున అదే మనకు భద్రతను కల్పిస్తుంది. ఈ రోజు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజున హాస్పిటల్లో కూర్చోక తప్పదు. ఆరోగ్యం విషయంలో కూడా భయపడాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని కాపాడుతుంది. భవిష్యత్తును అర్థం చేసుకునేవారు భయానికి లోనవ్వరు. భద్రతగా జీవిస్తారు. వారు సమయం విలువ తెలుసుకుంటారు. ప్రతిరోజు ఒక పెట్టుబడిలా జీవిస్తారు. ప్లానింగ్, పొదుపు, ఆరోగ్యం, విద్య ఇవన్నీ రేపటి కోసం మనం పెట్టే పెట్టుబడులు. ఈ రోజు మెల్లగా వేసిన అడుగులే రేపటి మన విజయానికి దారులు. రేపటి రోజున నిశ్చింతగా ఉండాలి అంటే ఈ రోజు బాధ్యతగా జీవించాలి. ఎందుకంటే రేపటి కోసం భయపడే వారే ప్రస్తుత కాలాన్ని విలువైనదిగా మార్చుకుంటారు. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం భవిష్యత్. ఇది కనిపించదు, కానీ దీనికి సంబంధించిన భయం మాత్రం కనిపిస్తుంది. భయం అంటే అణచివేసే భయం కాదు. ఇది ఒక హెచ్చరిక, ముందు జాగ్రత్త. మనం రోజు చేసే ప్రతి పని రేపటి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే రేపటి గురించి ఆలోచించని వారు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా ఆ ఆనందం స్థిరంగా ఉండదు. చదువు విషయంలో తీసుకుంటే పరీక్షలు ఎప్పుడొస్తాయో తెలుసు. అయినా ముందే చదువుకోకుండా ఎగ్జామ్స్ టైంలో హడావుడి పడితే లాభం ఏముంటుంది చెప్పండి? అదే ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజు మనం తినే ఆహారం, మనం అనుసరించే జీవన శైలి రేపటి రోజున మనం ఎలా ఉంటామో తెలియజేస్తుంది. ఆర్థిక విషయానికి వస్తే కొంతమంది సంపాదించగానే ఖర్చుపై దృష్టి పెడతారు. ఇంకా వస్తుంది కదా అనే ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ పొదుపు అనేది లేకపోతే అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు జీవితం తలక్రిందులయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంటి వ్యవహారాల నుంచి దేశ పరిపాలన వరకు రేపటి అవసరాలను ముందుగానే ఊహించి వాటికి పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలి. వాస్తవానికి రేపు అనేది ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం రేపటి మన పరిస్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి రేపటి కోసం భయపడాలి, కానీ ఆ భయం మనల్ని బలహీనుల్ని కాకుండా బాధ్యతాయుతుల్ని చేస్తే మన భవిష్యత్తు వెలుగులమయం అవుతుంది. ఎంత ముందు చూపు ఉంటే జీవితం అంతగా స్థిరంగా ఉంటుంది. సంపద ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, మేధస్సు ఉన్నా భవిష్యత్తు పట్ల జాగ్రత్త అనేది లేకపోతే అవి ఏవీ నిలవవు. కాబట్టి రేపటి కోసం భయపడాల్సిందే. రేపటి రోజును గౌరవించే వారే ప్రస్తుత కాలాన్ని విలువైనదిగా మార్చుకుంటారు. నేటి సమాజంలో చాలా మంది తక్షణ ఫలితాల కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం వంటి మంచి అలవాట్లను మర్చిపోతున్నారు. వాస్తవానికి రేపు మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాలి. అదే ముందు చూపు. ముందు చూపు లేకుండా జీవితాన్ని ముందుకు నడిపితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు అధికంగా ఉంటాయి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. రేపటి గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విలువైన ఆలోచనల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.